ఉద్రేకత ఎట్లా ఉందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఏ ఉద్యోగులకు ఏ విద్యార్థులకినా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు అంటున్నారు. అవును. రైట్, బాగా అడిగారు. తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్లో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేయలేకపోతుంది అంటున్నారు. రైట్, కొందరు చాలామంది అడుగుతారు అదే విషయం, మీరుగిన అడిగారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ఏమంటుందంటే మేము వచ్చి 4 నెలలే అయిపోయింది కదా, మేము ఏదో ఉన్నది అనుకున్నాము, ఏదో బడ్జెట్ ఉన్నది అనుకున్నాము, కానీ అక్కడ చూస్తే ఏమీ లేదు, కానీ మాకు కొంచెం టైం కావాలని అడుగుతున్నారు. ఆ విషయంలో మనం టైం ఇవ్వచ్చా మానవత్వ ద్రోపథంతో, లేకపోతే బీఆర్ఎస్కు ఉన్నట్టుగా వాళ్ళని మనం విమర్శించవచ్చా? డబ్బులు పక్కన పెట్టుకొని, ఇదే టీడీపీ పార్టీలు ఉన్నప్పుడు డబ్బులు పక్కన పెట్టుకొని రెడ్ అనేది దొరికిపోయిన వ్యక్తికి ఇలా మనం ముఖ్యమంత్రి చేసినామంటే మన సిగ్గు చేటు, అది కానీ మన సిగ్గు చేటు. ఇంకొకటి అన్న, రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా మనం అడ్డుగోలుగా పథకాలు మనం రిలీజ్ చేయడము ఆన్నే సిగ్గు చోటు, ఆన్నే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కరెక్టే. ఇంకొకటి ఏంటిదంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏంటంటే రాష్ట్ర సీఎంకు ఫోన్ ట్యాపింగ్ ద్వారా, అసలు ఈ అధికారంలో ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ను ఫోన్ ట్యాపింగ్ చేయించి ఆల్రెడీ జైలుకు పంపారు కాబట్టి మరి ఇదంతా ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయమే. మరి రేపు ఆయనకు జైలు ఎట్లయితుంది? కాదు కదా, ఆయనకు రిలీజ్ అవుతుంది కదా. 100% అన్న. ఇంకోటి ఏంటిదన్న, ఈ ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ అని చెప్పేసి ఏం చేస్తారంటే పబ్లిక్ అని పిచ్చోళ్ళని చేస్తారు. పబ్లిక్ అని నెంబర్ 1 పబ్లిక్ అని పిచ్చోళ్ళు చేస్తారు. వాళ్ళు ఏమున్నా కానీ ఏంటంటే బయట మనం కూడా ఏమో పోరాటం చేస్తాం, మనకు బయట పడడానికి ఇట్లాంటి పబ్లిక్ని పిచ్చిపోలు చేస్తారు. వాళ్ళు చాలా రియాలిటీ చెప్పేసరికి పైన పడరాని లోన నొట్టరాం అని చెప్పేసి వాళ్ళంతా ఒకటే అన్న. మనం ప్రజల్లో మనం పిచ్చోళ్ళం. మనం ఈసారి కనుక ఓటేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి మన దేశాన్ని ఎవరైతే ముందు తీసుకెళ్తారో, మన రామ మందిర్ని ఎవరైతే తీసుకొచ్చారో అట్లాంటి వాళ్ళకి, అట్లనే మన జమ్మూ కాశ్మీర్ మన భారతదేశం ఎవరైతే కలిపిర్రో అట్లాంటి వాళ్ళకి మనం ఈ సంవత్సరం మనం ఓటేసి పార్లమెంట్ ఎలక్షన్లో 17 మందిని మనము ఎంపీలను మనం పంపించి మనకు కావాల్సిన బడ్జెట్లు ఏమున్నాయో మనం కొట్లాడి తెచ్చుకుందాం అని చెప్పేసి నా డిమాండ్.